హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకో చక్కటి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మునగాకు అండ్ కరివేపాకుతో చేసిన కారం పొడి. ఈ మునగాకు కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో చూసే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి వంట. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీలోకి వెళ్దాం. ముందు మునగాకు కరివేపాకుని మంచిగా కడిగి ఎండబెట్టేసుకోవాలండి నీడలో. అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయేలాగా ఎండబెట్టుకొని, లేదంటే నీడలో ఫ్యాన్ గాలి కారబెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకునేటప్పుడు ఆయిల్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. జస్ట్ ప్యాన్ వేడయ్యాక ఈ ఆకులు వేసుకొని వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మిరపకాయలు, పప్పులు, మినప్పప్పు, శనగపప్పు, నెక్స్ట్ కొంచెం మెంతులు, రాళ్ళుప్పు, చింతపండు ఇవన్నీ కూడా నేను వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా చల్లారాలండి. మునగాకు కరివేపాకు కూడా చల్లారిపోయిన తర్వాతే మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే కారం పొడి అంత రుచిగా ఉండదు అండ్ మెత్తగా అంటే ముద్దలాగా అయిపోతుందన్నమాట. ఇలా బ్రేక్ చేసి ఇట్లా మనం నలిపేస్తే పొడయ్యేలాగా ఉండాలి ఆకులన్నీ కూడా. అలా అయ్యాక చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నాను నేను, పల్లీలు ఏమీ యాడ్ చేయలేదు. కొన్ని జీలకర్ర, కొన్ని మెంతులు అట్లా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకుందాం. వీటిని మెత్తగా అయ్యేలాగా చేసుకొని చూడండి, ఇలా పౌడర్ చేసుకున్నాక దీంట్లో లాస్ట్కి చింతపండు యాడ్ చేస్తున్నాను. చింతపండు ఒకేసారి తిప్పకుండా ఆపుతూ వేస్తూ తిప్పాలి. ఆకు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఆకులు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం పౌడర్ చేసుకోవాలండి, మొత్తం ఒకేసారి కాకుండా. చూడండి, వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా కొంచెం పౌడర్ అయ్యాక మళ్ళీ ఇంకొంచెం ఆకుల్ని మనం యాడ్ చేసుకొని మళ్ళీ పౌడర్గా చేసుకోవాలి. ఇలా మనం వేయించి పెట్టుకున్న ఆకులన్నింటినీ పౌడర్ లాగా చేసుకోవడం అంతే. ఇక అన్నిటిని వేయించి పెట్టుకోవడం, బాగా చల్లారే వరకు చల్లారనిచ్చి తడి లేకుండా అయిపోయాక వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా మనం కొన్ని మిరియాలు, వెల్లుల్లి రెబ్బల్ని ఈ కారం పొడికి యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేయట్లేదు, లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఈ పొడి కూడా మనం మిక్సీ పట్టుకున్నాక వేడి ఉన్నదాన్ని మనం ఈ డబ్బాలోకి షిఫ్ట్ చేసుకోవద్దు. దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే చేసుకోవాలి. దీని టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి. పిల్లలకి కూడా చాలా హెల్తీ కూడా, కంటికి కూడా, నెక్స్ట్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ కారం పొడి చాలా మంచిది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయన్నమాట. దీన్ని వేడివేడి అన్నం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తిన్నట్టయితే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంకొన్ని మంచి వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్.